హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లాస్. ఈరోజు యూనియన్ బడ్జెట్ 25-26 గురించి డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. నిన్న భారత ఆర్థిక మంత్రి అయినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు మోదీ 3.0 పాలనా కాలంలో రెండవసారి సంపూర్ణ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ బడ్జెట్ అనే అంశంలో ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా 6 నుంచి 8 గంటల క్లాస్ అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. 6 నుంచి 8 గంటల క్లాస్ ఈ పూర్తి బడ్జెట్ పైన, యూనియన్ బడ్జెట్ పైన పూర్తిగా 6 నుంచి 8 గంటల క్లాస్ అనేది అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో 10 నుంచి 15 వరకు వీడియోలు చేయడం జరుగుతుంది. 10 నుంచి 15 వరకు. మరి ఈరోజు మరియు రేపటి క్లాస్లో కేవలము హైలైటెడ్ విషయాలు, బడ్జెట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు, హైలైటెడ్ విషయాలు డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి తర్వాత క్లాస్లో ఇందులో హైలైటెడ్ విషయాలను పార్ట్ 1, పార్ట్ 2గా వీడియో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి బడ్జెట్ పైన డీటెయిల్ అనాలిసిస్ అనేది పార్ట్ 3 నుంచి ప్రారంభమవుతుంది. పార్ట్ 3 నుంచి డీటెయిల్ అనాలిసిస్ ప్రారంభమవుతుంది. సుమారుగా యావరేజ్గా 6 నుంచి 8 గంటల క్లాస్ ఈ బడ్జెట్ పైన ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ టాపిక్ మీరు జాగ్రత్తగా, కేర్ఫుల్గా వింటే తప్పనిసరిగా పోటీ పరీక్షలలో కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, రాబోయేటటువంటి సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, దాదాపుగా బడ్జెట్ నుంచి 2 నుంచి 4 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, చాలా కేర్ఫుల్గా వినండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్స్ను ప్రారంభించే ముందు ఇందులో ఉన్నటువంటి హైలైటెడ్ విషయాలను అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి యూనియన్ బడ్జెట్ 25-26లో ముఖ్యంగా 4 ముఖ్యాంశాలను గమనించవచ్చు. అంటే మనము బడ్జెట్ అంశాన్ని అధ్యయనం చేయడం కోసము ఇందులో ముఖ్యంగా నేను 4 అంశాలను హైలైటెడ్ ఇష్యూగా విభజన చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మొదటి టాపిక్ ఏంటిదంటే, మొదటి అంశం ఏంటిదంటే 4 ప్రధాన అంటే ఏంటిది 24-25 బడ్జెట్లోనూ కూడా ఈ 4 ప్రధాన రంగాలపైన, ప్రధాన భాగాలపైన దృష్టి సారించడం జరిగింది. మరి తర్వాత వికసిత్ భారత్ యొక్క ఏంటిది వికసిత్ భారత్ యొక్క 6 ప్రధాన రంగాలు లేదా ప్రధాన స్తంభాలు. ఏంటిది వికసిత్ భారత్ యొక్క ప్రధాన రంగాలు లేదా ప్రధాన స్తంభాలు. తర్వాత మూడో హైలైటెడ్ ఇష్యూ ఏంటిదంటే, హైలైటెడ్ అంశం ఏంటిదంటే 10 అభివృద్ధి రంగాలు, 10 అభివృద్ధి రంగాలు. తర్వాత 6 నిర్మాణాత్మక సంస్కరణలు. ఈ బడ్జెట్లో ఉన్నటువంటి హైలైటెడ్ విషయాలను ఈ 4 అంశాలుగా విభజించి ఒక్కొక్క అంశం గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొదటి 4 ప్రధాన రంగాలు, రెండవది వికసిత్ భారత్ యొక్క 6 ప్రధాన స్తంభాలు లేదా ప్రధాన రంగాలు, తర్వాత భారత ప్రభుత్వం యొక్క 10 అభివృద్ధి రంగాలు, తర్వాత 6 నిర్మాణాత్మక సంస్కరణలు. ఈ 4 అంశాల ఆధారంగా బడ్జెట్లో ఉన్నటువంటి హైలైటెడ్ అంశాలను అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాము. మరి ఈ 4 ప్రధాన రంగాలలో మొదటి రంగం ఏంటిదంటే యువ లేదా గరీబ్గా చెప్పుకుంటాం. ఏంటిది మొదటి రంగం ఏంటిదంటే గరీబ్.
రెండవది యువ, మూడవది అన్నదాత. ఇది అన్నదాత. నాలుగవది నారీ శక్తి లేదా నారీ. మరి గరీబ్ యువ లేదా యువ శక్తి, అన్నదాత, నారీ లేదా నారీ శక్తిగా చెప్పుకుంటాము. మరి గరీబ్ అంటే సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు తమ రోజువారీ అవసరాలను తీర్చుకోలేనటువంటి ప్రజలు, బిలో పావర్టీ లైన్, సమాజంలో నిమ్న స్థితిలో నివసిస్తున్నటువంటి ప్రజలను మనం సాధారణంగా గరీబ్గా పేర్కొంటాము. ఈ యూనియన్ బడ్జెట్లో 25-26లో 4 ప్రధాన రంగాలలో గరీబ్ అనేది ఒక ముఖ్యమైన అంశంగా, ముఖ్యమైన భాగంగా చెప్పుకోవచ్చు. మరి ఈ పేదరికాన్ని, గరీబ్ను నియంత్రించడానికి, భారతదేశంలో పేదరికాన్ని నియంత్రించడానికి, పేదరికాన్ని తగ్గించడానికి, నిర్మూలించడానికి ముఖ్యంగా సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఉపాధి అవకాశాలు. ఏంటిది? సమాజంలో, భారతదేశంలో ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి సంక్షేమ పథకాలు అదేవిధంగా ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఈ గరీబ్ అనే అంశాన్ని, పేదరికంను పూర్తిగా నియంత్రించవచ్చు, తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో పార్లమెంటులో ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్లో, యూనియన్ బడ్జెట్లో సంక్షేమ పథకాలు అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించడం జరిగింది. మొదటి అంశము. తర్వాత ఇందులో రెండవ అంశాన్ని అధ్యయనం చేసినట్లయితే యువ శక్తి లేదా యువకులుగా చెప్పుకోవచ్చు. ఏంటిది? యువకులు. భారతదేశంలో ప్రపంచంలోని అత్యధిక యువకులు కలిగినటువంటి దేశము భారతదేశంగా చెప్పుకుంటాం. కాబట్టి ఇంతటి విశాలమైనటువంటి యువ జనాభాను కలిగినటువంటి భారతదేశంలో నేటి ప్రపంచీకరణ, స్థాళీకరణ, ఈ యుగంలో, ఎల్పిజి యుగంలో సాంకేతికత యొక్క ప్రాముఖ్యత పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇంతటి యువశక్తి కలిగినటువంటి భారతదేశంలో యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించడం కోసము యువత కోసము నేషనల్ స్కిల్ సెంటర్ను స్థాపించాలి అనే ఉద్దేశంతో బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. నేషనల్ స్కిల్ సెంటర్ ఎక్సలెన్సీగా చెప్పుకోవచ్చు. తర్వాత యువతకు ప్రోత్సాహం కల్పించడానికి, నైపుణ్యం అభివృద్ధి కోసము ఐఐటీల యొక్క విస్తరణ కూడా జరుగుతుంది. ఏంటి? ఐఐటీల విస్తరణ జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత అంటే ఎవరు? రైతులు. రైతుల యొక్క ఆదాయాన్ని పెంపొందించడానికి వారికి పెట్టుబడి సహాయం కల్పించడానికి అనేక ప్రయత్నాలు బడ్జెట్లో చేయడం జరిగింది. అందులో ఒకటి కిసాన్ క్రెడిట్ కార్డ్. ఇది కిసాన్ క్రెడిట్ కార్డ్. ఇందులో రైతుల యొక్క రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. ఎక్కడి నుంచి? 3 లక్షల నుంచి 5 లక్షల వరకు. ఎందుకంటే రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడం, దాంతోపాటు వ్యవసాయంలో ఉత్పత్తిని పెంచడం కోసం కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క పరిమితిని, క్రెడిట్ లిమిట్ను 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా నారీ శక్తిగా చెప్పుకుంటాం. ఒకటి నారీ శక్తి అంటే మహిళా శక్తిగా చెప్పుకుంటాం. మరి మహిళలకు కూడా ఎకనామిక్ ఇంక్లూజివ్ కోసం, ఉమెన్ ఎకనామిక్ ఇంక్లూజివ్ కోసం, మహిళల ఆర్థిక చేరిక కోసము ఎస్సీ ఎస్టీ మహిళలకు పారిశ్రామిక వేదిక పథకం అనేది ప్రారంభించడం జరిగింది. ఏంటిది? ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కీమ్. ఏంటిది? ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్
ఎంటర్‌ప్రెన్యూర్ స్కీమ్. అదేవిధంగా దాంతో పాటుగా మహిళలకు పిఎం స్వనిధి స్కీమ్, ఏంటిది పిఎం స్వనిధి స్కీమ్. అదేవిధంగా సక్షం అంగన్వాడీ కేంద్రాలు వీటి ద్వారా మహిళల యొక్క ఆర్థిక భాగస్వామ్యంను, సామాజిక భాగస్వామ్యంను, మహిళా సాధికారత కోసము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుకే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్లో, యూనియన్ బడ్జెట్లో 4 ప్రధాన రంగాలైనటువంటి ఒకటి గరీబ్, యువ, అన్నదాత, నారి, ఈ 4 రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి తర్వాత ఇందులో ఉన్నటువంటి రెండవ అంశాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే వికసిత్ భారత్ యొక్క ప్రధాన స్తంభాలు, 6 ప్రధాన స్తంభాలు. వికసిత్ భారత్ యొక్క 6 ప్రధాన స్తంభాలు. ఇందులో మొదటి స్తంభం ఏంటిదంటే ఫస్ట్ పిల్లర్ ఏంటిదంటే జీరో పావర్టీ. ఏంటిది జీరో పావర్టీ. తర్వాత రెండవ అంశంగా 100% 100% నాణ్యమైన విద్య. ఇది 100% 100% నాణ్యమైన విద్యను అందించడం. మూడవ అంశంగా సరసమైన ఆరోగ్య సేవలు, అంటే అఫోర్డబుల్ హెల్త్ సర్వీస్. క్వాలిటీ ఎడ్యుకేషన్, 100% క్వాలిటీ ఎడ్యుకేషను. అదేవిధంగా అఫోర్డబుల్ హెల్త్ సర్వీసెస్. తర్వాత 4వ అంశం ఇందులో స్కిల్డ్, 100% నైపుణ్యాన్ని భారతదేశంలో సాధించాలి. స్కిల్డ్, ఇందులో 4వ అంశంగా 100% స్కిల్డ్ లేబర్, అంటే నైపుణ్య కార్మికులు. మరి ఇందులో 5వ అంశంగా 70% మహిళలను ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రయత్నించడం. ఇందులో 7వ అంశంగా భారత్ ప్రపంచ ఆహార కేంద్రం, అంటే వరల్డ్ బ్రెయిన్ సెంటర్ ఏదంటే భారతదేశం వికసించాలి. ప్రపంచంలో ఆహార కేంద్రంగా భారతదేశం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ యొక్క 6వ స్తంభంగా పొందుపరచడం జరిగింది. మరి వికసిత్ భారత్ 2047వ సంవత్సరానికి భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే అభివృద్ధి చెందిన దేశాలతో అమెరికా, యూరోపియన్ దేశాలైనటువంటి, అదేవిధంగా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించాలి అనే ఉద్దేశంతో యూనియన్ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ పథకాలను, అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మరి అందులో పేదరిక నిర్మూలన కోసం ముఖ్యంగా ఉపాధి కల్పన, అదేవిధంగా సంక్షేమ పథకాలను అందించడము. సంక్షేమ పథకాలు అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్,
ఉపాధి కల్పన, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. అంటే ఇటువంటి పథకాల ద్వారా, స్కీమ్ ద్వారా, ప్రోగ్రామ్స్ ద్వారా భారత ప్రభుత్వము భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి, పేదరికం నిర్మూలన పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి పార్లమెంట్లో ఉన్నటువంటి బడ్జెట్ సెషన్లో జీరో పావర్టీని సాధించే ఉద్దేశంతో రాజకీయ నిబద్ధతతో, చిత్తశుద్ధితో జీరో పావర్టీని సాధించడం కోసము, పేదరికాన్ని నిర్మూలించడం కోసము ఉపాధి కల్పన, అదేవిధంగా సంక్షేమ పథకాలను భారత ప్రభుత్వం అమలుపరిచి భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసము కృషి చేస్తుంది అనే అంశాన్ని గుర్తించుకోవాలి మిత్రులారా. మరి తర్వాత ఇందులో రెండవ అంశమైనటువంటి 100% నాణ్యమైన విద్యను అందించాలి. పడేగా భారత్ తో బడేగా భారత్ అంటాం. ఏంటిదే? పడేగా భారత్ తో బడేగా భారత్. నేటి బాలలే రేపటి పౌరులు, వారే రేపటి అభివృద్ధి భారత్, వికసిత్ భారత్ కు బాటలు వేసే సారథులు. ఎందుకంటే విద్య అనేది ఒక సమాజం అనేది అభివృద్ధి చెందిన సమాజంగా, ఆధునిక సమాజంగా, న్యాయంతో కూడినటువంటి సమాజంగా రూపొందించబడాలంటే, సమాజం నిర్మించబడాలంటే ముఖ్యంగా విద్య అనేది చాలా అవసరము. మరి నేటి ఎల్పిజి కాలంలో, ప్రపంచంలోని దేశాల మధ్య పోటీ పెరుగుతున్నటువంటి కాలంలో, ఉద్యోగాల కోసం పోటీ పెరుగుతున్న కాలంలో, నైపుణ్య యొక్క డిమాండ్ పెరుగుతున్నటువంటి కాలంలో, సాంకేతిక ఏ విధంగా అయితే పెరుగుతుందో ఆ విధంగా ఉపాధి అవకాశాల కోసము నైపుణ్యాల స్కిల్స్ యొక్క డిమాండ్ అదే విధంగా పెరుగుతుంది. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్నటువంటి సాంకేతికతకు అనుగుణంగా, మారుతున్నటువంటి జనరేషన్ కు అనుగుణంగా విద్యార్థులకు, యువకులకు నైపుణ్యాన్ని పెంపొందించడం కోసము నాణ్యమైన విద్య చాలా అవసరమని భావించి 100% నైపుణ్యంతో కూడినటువంటి విద్యను, నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసము ఐఐటీల యొక్క విస్తరణ, అదేవిధంగా మెడికల్ కాలేజీల విస్తరణ, అదేవిధంగా దీంతో పాటుగా ముఖ్యంగా ఇండియా లాంగ్వేజ్ బుక్ స్కీమ్ అనే పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఏంటిది? ఇండియా లాంగ్వేజ్ బుక్స్ స్కీమ్, భారత్ భాషా పుస్తక్ స్కీమ్. ఏంటిది? భారత్ భాషా పుస్తక్ స్కీమ్, ఇండియా లాంగ్వేజ్ బుక్ స్కీమ్, ఇండియా లాంగ్వేజ్ బుక్ స్కీమ్. దాంతో పాటుగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్. ఏంటిది? భారత ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలు 500 అటల్ టింకరింగ్ ల్యాబ్. ఏంటిది? అటల్ టింకరింగ్ ల్యాబ్ ను ప్రవేశపెట్టడానికి ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. ఒకటి ఐఐటి మెడికల్ కాలేజీల విస్తరణ, ఇండియా లాంగ్వేజ్ బుక్ స్కీమ్, అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్. ఏంటిది? అటల్ టింకరింగ్ ల్యాబ్ యొక్క విస్తరణ భారతదేశంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి భారత ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ బడ్జెట్ లో నిధులను కేటాయించి విద్యా వ్యాప్తి కోసము, నాణ్యతతో కూడినటువంటి విద్యా వ్యాప్తి కోసము ప్రభుత్వము కృషి చేస్తుందనే అంశాన్ని గుర్తించుకోవాలి మిత్రులు, ఆస్పిరెంట్స్. అదేవిధంగా సరసమైనటువంటి ఆరోగ్య సేవలను, అఫోర్డబుల్ హెల్త్ సర్వీస్ ను అందించడానికి ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్. ఏంటిది? ఆయుష్మాన్ భారత్ స్కీమ్, తో పాటుగా అదేవిధంగా డిజిటల్ ఆయుష్మాన్ భారత్ మిషన్ కూడా అమలు చేయడం జరుగుతుంది. ఏంటిది? డిజిటల్ ఆయుష్మాన్ భారత్ మిషన్ కూడా అమలు చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా మెడికల్ కాలేజీలలో సీట్ల పెంపు ఈసారి ఈ బడ్జెట్ లో 10,000 మెడికల్ సీట్లను పెంచడం జరిగింది. అంటే ఇప్పటి వరకు సుమారు 1.1 lakh మెడికల్ సీట్లు అందుబాటులో ఉండగా మరి
ఇక అదనంగా 10,000 సీట్లను మెడికల్ కళాశాలలు 10,000 సీట్లను మెడికల్ కళాశాలలో పెంపుదల కోసం బడ్జెట్లో పొందుపరచడం జరిగింది ఈ అంశాన్ని. దాంతోపాటుగా డే కేర్ క్యాన్సర్ సెంటర్ ఇన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఏంటిది? డే కేర్ క్యాన్సర్ సెంటర్ ఇన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటే జిల్లా ఆసుపత్రులలో జిల్లా హాస్పిటల్స్లలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ యూనియన్ బడ్జెట్ లో 25-26 బడ్జెట్ లో సుమారు 200 డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత వచ్చే 3 సంవత్సరాల కాలంలో ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ హాస్పిటల్ ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అనే అంశాన్ని బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. ఒకటి ఆయుష్మాన్ భారత్, మొదటి మెడికల్ కాలేజీల యొక్క విస్తరణ, మెడికల్ కాలేజీలో సీట్ల పెంపుదల, మరోవైపు డే కేర్ క్యాన్సర్ సెంటర్ కేంద్రాల ద్వారా జిల్లాలలో ఆసుపత్రులను స్థాపించి ఈ బడ్జెట్ లో 200 డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించి వచ్చే 3 సంవత్సరాల కాలంలో ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ హాస్పిటల్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనే అంశాన్ని ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. మరి మరోవైపు 100% కార్మికులలో నైపుణ్యం ఉండాలి. నైపుణ్యం కార్మికులలో పెంచడం కోసము 100% నైపుణ్యము కార్మికులలో పెంపొందించడం కోసము ఎంఎస్ఎంఈలకు స్టార్టప్స్ కు ఏంటిది ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అదేవిధంగా స్టార్టప్స్ కు రుణ పరిమితిని కూడా పెంచడం జరిగింది. రుణ పరిమితిని పెంచడం జరిగింది. అదేవిధంగా స్కిల్స్ పెంచడం కోసము నేషనల్ సెంటర్ ఆఫ్ స్కిల్ ఎక్సలెన్సీ సెంటర్ ను స్థాపించడం జరుగుతుంది. ఏంటిది? నేషనల్ స్కిల్ సెంటర్ ను కూడా స్థాపించడం జరుగుతుంది. ఎందుకు? స్కిల్స్ ను పెంపొందించడం కోసం ఎవరిలో? కార్మికులలో. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు సౌకర్యము, స్టార్టప్స్ కు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు? కార్మికులలో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసము ఇటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా మహిళలకు 70% మహిళలకు ఆర్థిక కార్యకలాపాలలో భాగస్వామ్యాన్ని కల్పించడం కోసం ముఖ్యంగా పిఎం స్వనిధి స్కీమ్ ను ప్రోత్సహించడం జరుగుతుంది. దాంతోపాటు SC/ST ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కీమ్, అదేవిధంగా సక్షం అంగన్వాడీ కేంద్రాల అంగన్వాడీ కేంద్రాలకు ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఎకనామిక్ ఇంక్లూజన్ కోసము మహిళలలో ఆర్థిక చేరిక కోసము మహిళలను ఆర్థిక కార్యకలాపాలలో ప్రోత్సాహం కల్పించడానికి, ఆర్థిక కార్యకలాపాలలో భాగస్వామ్యం కల్పించడానికి పిఎం స్వనిధి కింద రుణాలను అందించడం జరుగుతుంది. మరి SC/ST మహిళల పారిశ్రామికవేత్తలకు 5 లక్షల వరకు రుణం కేటాయించడం జరుగుతుంది. దేని కింద? SC/ST ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కీమ్ కింద. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలకు ప్రోత్సాహం కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు భారతదేశము ప్రపంచ ఆహార కేంద్రంగా అవతరించడానికి ధన్ ధాన్య కిసాన్ యోజన, వరి తృణధాన్యాలు
తృణధాన్యాల వ్యవసాయ పథకము. దీనిలో తెలుగులో ట్రాన్స్లేషన్ గా చెప్పుకోవచ్చు ఏమని, వరి తృణధాన్యాల వ్యవసాయ పథకము. ఏంటిది? వరి తృణధాన్యాల వ్యవసాయ పథకంగా చెప్పుకోవచ్చు. ధన్ ధాన్య కృషి యోజన. అదేవిధంగా హై ఈల్డ్ సీడ్స్ ను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే అధిక దిగుబడినిచ్చేటటువంటి వంగడాలను, అధిక దిగుబడినిచ్చేటువంటి విత్తనాలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశము 150 కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో ఆహార భద్రతను పెంపొందించడానికి, మరి యూరప్ వంటి దేశాలలో ప్రస్తుతము వాతావరణ మార్పులను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. ఏంటిది? యూరప్ దేశాలు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఓవైపు ఆహార పదార్థాల యొక్క డిమాండ్ పెరగడము, మరి భారతదేశంలో విశాలమైనటువంటి జనాభా కలిగినటువంటి భారతదేశంలో ఆహార భద్రత పెంపొందించడానికి, ఆహార అవసరాలను తీర్చడానికి ఎగువ దిగుబడినిచ్చేటటువంటి వంగడాల అవసరము, ఎక్కువ దిగుబడినిచ్చేటటువంటి సీడ్స్ విత్తనాల అవసరం అనే ఉద్దేశంతో హై ఈల్డ్ సీడ్స్ స్కీమ్ ను కూడా అమలు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ధన్ ధాన్య కృషి యోజన అనే పథకం కూడా భారతదేశంను ప్రపంచ ఆహార కేంద్రంగా అభివృద్ధి చెందడానికి, అవతరించడానికి ఈ రెండు పథకాలను అమలు చేయడం జరుగుతుంది. మరి ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి అంశంలో భారతదేశము 2040 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే ఈ 6 ప్రధాన రంగాలపైన దృష్టి సారించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వము ఈ యూనియన్ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. అందులో ఒకటి జీరో పావర్టీ, రెండవది నాణ్యమైన విద్య, మూడవది నాణ్యమైనటువంటి ఆరోగ్య సేవలు అందించడము, నాలుగవది నైపుణ్యం పెంపొందించడం కార్మికులలో. మరి మరొకటి అంశం ఏంటంటే మహిళలు ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనే విధంగా ప్రోత్సహించడము. మరోవైపు చివరి అంశంగా భారతదేశము ఆహార కేంద్రంగా అవతరించడము అనేది ఈ 6వ అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందాలంటే భారతదేశంలో పేదరికం నిర్మూలించబడాలి. అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించగలదు. మరి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే నాణ్యమైనటువంటి విద్య అవసరము. ఎందుకంటే నాణ్యమైనటువంటి లేబర్ల యొక్క డిమాండ్ పెరుగుతుంది కాబట్టి నాణ్యమైన విద్య అవసరము. మరోవైపు మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే విద్యతో పాటు ఆరోగ్య సౌకర్యాలు కూడా అవసరము. దాంతో పాటు నైపుణ్యం కూడా చాలా అవసరం అనే ఉద్దేశంతో ఆరోగ్య సౌకర్యాలతో పాటు నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమం కూడా ఈ బడ్జెట్ లో ప్రారంభించడం జరిగింది. దాంతో పాటు భారతదేశం అనేది విశాలమైన జనాభా, విశాలమైనటువంటి కార్మిక శక్తి కలిగిన దేశంలో ఆహార పదార్థాల డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు ప్రపంచంలోని ఆహార పదార్థాల డిమాండ్ పెరగడం వల్ల ఆహార పదార్థాలను ఎగుమతి ద్వారా భారతదేశం అభివృద్ధి చెందగలదు. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం యొక్క వాటా పెరుగుతుందనే ఉద్దేశంతో ఆహారం యొక్క ఉత్పత్తిని పెంచడానికి హై ఈల్డ్ సీడ్స్ ను అభివృద్ధి చేయడం, మరోవైపు ధన్ ధాన్య కృషి యోజన కింద భారతదేశం ప్రపంచ ఆహార కేంద్రంగా అవతరించడానికి ప్రోత్సాహం లభిస్తుందనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ లో యూనియన్ బడ్జెట్ 25-26 లో చేర్చడం జరిగింది. మరి తర్వాత అంశమైనటువంటి 10 అభివృద్ధి రంగాలు. మరి ఈ రంగాలను మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేసినట్లయితే అందులో మొదటి వ్యవసాయ అభివృద్ధి. మరి భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే ముఖ్యంగా వ్యవసాయం అనేది అభివృద్ధి చేయాలి. ఎందుకంటే భారతదేశంలో నేటికి 47% పైగా ప్రజలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారు. భారతదేశంలో డిమాండ్ కు అతిపెద్ద వనరు రైతులు, వ్యవసాయము. మరి ఇంతటి విశాలమైన జనాభా వ్యవసాయంపై ఆధారపడి పనిచేస్తున్నారు, తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి వారి యొక్క అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధి. వారు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో మొదటి ప్రాధాన్యత భారతదేశం యొక్క అభివృద్ధి రంగాల్లో మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి కేటాయించడం జరిగింది. ఏంటిది? వ్యవసాయం.
మరి ఇందులో రెండవ ప్రాధాన్యతను చూసినట్లయితే, రెండవ అంశాన్ని అధ్యయనం చేసినట్లయితే అందులో గ్రామీణాభివృద్ధి ఏంటిది? గ్రామీణాభివృద్ధి. మరి తర్వాత మూడవ అంశంగా సమ్మిళిత అభివృద్ధి లేదా సమీకృత అభివృద్ధి. ఇందులో నాలుగవ అంశంగా తయారీ రంగం. ఏంటిది? తయారీ రంగం. ఐదవ అంశంగా ఎంఎస్ఎంఈ రంగము. తర్వాత ఉపాధి రంగము. ఇక తర్వాత అంశమైనటువంటి ఇందులో 1, 2, 3, 4, 5, 6 మిగిలిన 4 అంశాలు ఏంటిదంటే ఆవిష్కరణ, పెట్టుబడి. తర్వాత 8వ అంశంగా ఎనర్జీ సెక్యూరిటీ, శక్తి భద్రత, ఎనర్జీ సెక్యూరిటీగా చెప్పుకుంటాము. కొన్ని పదజాలాలు డిఫికల్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని మనము తెలుగులోనే అంటే ఇంగ్లీష్లోనే అర్థం చేసుకుంటే బాగుంటుంది. మరి 9వ అంశం ఏంటిదంటే ఇందులో ఎగుమతి ప్రోత్సాహం. చివరిగా ఆర్థిక సంస్కరణలు. ఇవి ముఖ్యంగా 10 అభివృద్ధి రంగాలు. ఇందులో ఒకటి యాడ్ చేసుకోండి, స్టార్టప్స్ అండ్ ఆర్థిక సంస్కరణలు. ఈ 10 రంగాలకు భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే ఈ 10 రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో యూనియన్ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. అందులో మొదటి అంశము భారతదేశం యొక్క 10 అభివృద్ధి రంగాలలో మొదటి రంగము వ్యవసాయ రంగము. ఇది వ్యవసాయ రంగము. మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ ను 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. అంటే అదనంగా 2 లక్షల పరిమితిని పెంచడం జరిగింది. ఎన్ని లక్షలు? 2 లక్షలు. ఈ 2 లక్షల పరిమితిని పెంచడం వల్ల వ్యవసాయంలో రుణాల యొక్క ప్రవాహం పెరుగుతుంది. రుణాల యొక్క ప్రవాహం పెరిగే కొలది వ్యవసాయంలో పెట్టుబడి పెరుగుతుంది. పెట్టుబడి పెరిగే కొలది రైతుల యొక్క ఆదాయం పెరుగుతుంది. మరోవైపు భారతదేశము ఆహార రంగంలో స్వయం సమృద్ధి, స్వావలంబన సాధిస్తూ మరోవైపు ప్రపంచ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో ఆహార డిమాండ్ను తీర్చడానికి ఎగుమతి చేయగలదు. మరోవైపు పెరిగినటువంటి ఆదాయాన్ని రైతులు మార్కెట్లో డిమాండ్ చేయగలరు. తద్వారా భారతదేశము ఆర్థిక అభివృద్ధిని సాధించగలదు. తదనంతరము భారతదేశము ఆర్థిక అభివృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది. మరి ఇందులో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసము కిసాన్, ఇందులో ఇప్పటి వరకే మనం నేర్చుకున్నాం ధన్ ధాన్య కృషి యోజనను కూడా ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే వ్యవసాయమే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్క. కరోనా కాలంలో ద్వితీయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము విచ్ఛిన్నమైనప్పటికీ భారతదేశంలో దేశీయ గిరాకీ ఉన్నదంటే ఏకైక కారణము వ్యవసాయ రంగము. మరి అటువంటి కరోనా కాలంలో ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు, అనేక దేశాలు, ప్రపంచంలోని దేశాలన్నీ కూడా వాటి దేశాల యొక్క జీడిపి మైనస్లో, నెగిటివ్లో పోతే భారతదేశం యొక్క జీడిపి అప్పటికి 4% కరోనా కాలంలో.
ఎందుకంటే అది కేవలము వ్యవసాయ రంగం ద్వారానే భారతదేశంలో కరోనా కాలంలో ఆర్థిక సంక్షోభం రాకుండా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి ఈ వ్యవసాయ రంగం అనేది చాలా ముఖ్య పాత్రతో పోషించింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ ను 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా ధన్ ధాన్య కృషి యోజన కింద వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మరోవైపు గ్రామీణాభివృద్ధి కోసము కోసి కెనాల్ ప్రాజెక్ట్, మరోవైపు జల్ జీవన్ మిషన్ గ్రామీణ ప్రాంతాలలో నీటి వనరుల కొరతను తీర్చడానికి, గ్రామీణ భారతదేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా నీటి వనరుల యొక్క కొరతను తీర్చాలి. నీటి వనరుల యొక్క స్కార్సిటీను తీర్చినప్పుడే, నీటి సమస్యను తీర్చినప్పుడే గ్రామీణ భారతదేశం అభివృద్ధి చెందగలదు అనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ బడ్జెట్ లో కోసి కెనాల్ ప్రాజెక్ట్, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇందులో మూడవ అంశమైనటువంటి సమ్మిళిత అభివృద్ధిని, ఇంక్లూజివ్ గ్రోత్, మొదటిది అగ్రికల్చర్ సెక్టర్, రెండవ అభివృద్ధి రంగము రూరల్ సెక్టర్, అదేవిధంగా మూడవ అంశము ఎకనామికల్ గ్రోత్, ఇంక్లూజివ్ గ్రోత్. మరి సమ్మిళిత అభివృద్ధిని పెంపొందించడం కోసము పిఎం స్వనిధి స్కీమ్ తో పాటుగా గిగ్ వర్కర్ల కోసము ఐడి కార్డు రూపకల్పన గురించి కూడా ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుందనే ఉద్దేశము ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. అంటే భారతదేశంలో మహిళలతో పాటు పురుషులతో పాటు మహిళలకు కూడా అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగాలి అనే ఉద్దేశంతో పిఎం స్వనిధి స్కీమ్ ను ఈ బడ్జెట్ లో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. దాంతో పాటు గిగ్ వర్కర్ల కోసము ఐడి కార్డు యొక్క రూపకల్పన గురించి ప్రత్యేక చొరవ చూపించడం జరిగింది. మరి తయారీ రంగము, భారతదేశము తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందాలంటే ఈ రోజు చైనా ప్రపంచాన్ని శాసిస్తుంది. తయారీ కేంద్రంలో చైనా అమెరికా కూడా అందని ఎత్తులు ఎదిగింది. ఈ రోజు చైనా తయారీ కేంద్రంలో ముందుకు కొనసాగుతా ఉంది. మరి భారతదేశం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందాలంటే మేక్ ఇన్ ఇండియా అనే పథకాన్ని తప్పనిసరిగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ లో కూడా మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ ను ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేటి సాంకేతికత యుగంలో, టెక్నాలజీ జనరేషన్ లో ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ బ్యాటరీస్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఆటోమొబైల్ రంగంను ప్రోత్సహించడానికి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను పెంచడానికి, ఎలక్ట్రానిక్ బ్యాటరీల యొక్క డిమాండ్ను తీర్చడానికి, ఎందుకంటే భారతదేశంతో పాటు ప్రపంచంలో అనేక దేశాలు వాతావరణ మార్పు సమస్యలు ఎదుర్కొంటుంది. మరి పునరుత్పాదక శక్తిని పెంచడానికి, గ్రీన్ హౌస్ వాయువుల యొక్క ఉద్గారాలను తగ్గించడానికి రెన్యూవబుల్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి సమయంలో ఎనర్జీ యొక్క భద్రతను పెంచడానికి, ఎనర్జీ యొక్క సెక్యూరిటీని పెంచడానికి, గ్రీన్ హౌస్ వాయువుల యొక్క ఉత్పత్తిని తగ్గించడానికి ఎలక్ట్రానిక్ బ్యాటరీల యొక్క డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. మరి ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్ లో ఎలక్ట్రానిక్ బ్యాటరీల యొక్క ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందులో మరొక అంశమైనటువంటి ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఏంటిది? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది సుమారు 7.5 crore ఎంప్లాయ్మెంట్ ను జనరేట్ చేస్తుంది. ఎగుమతిలో 45% వాటా కలిగి ఉంది. ఉత్పత్తిలో, ప్రొడక్షన్ లో సుమారుగా 35% పైగా వాటా కలిగినటువంటి రంగము మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మరి భారతదేశం అభివృద్ధి చెందాలంటే
చాలా అధిక మొత్తంలో దాదాపుగా 8 కోట్లు 7.5 crores ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటటువంటి ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించి ఈ బడ్జెట్లో యూనియన్ బడ్జెట్లో ఎంఎస్ఎంఈ రంగానికి